ఎన్నిక లేని వాడు ఏమవుతున్నాడంట? బలం ఇంటి దగ్గర ఉన్నప్పుడు బలవంతుడిగా మార్చబడలేదు, ఒంటరిగా ఉన్నప్పుడు బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అందుకే ఈ స్వరము, ఈ మాటలు వినాలంటే నాకు అసహ్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు? నేను పిలిచింది దేవుడు. నిన్ను ఏదో ఫంక్షన్కో పండక్కో పిలిచి ఒంటరిగా నిన్ను కూర్చోబెట్టి అందరు నన్ను ఏం చేశారు, వెళ్ళేసారు. నిన్ను పిలిచింది దేవుడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడు. మనుషులతో గడిపే ప్రతి క్షణము దుఃఖానికి కన్నీటికి కారణమైతే, దేవునితో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలకు కారణమవుతుంది. ఎలా ఉండటానికి ఇష్టపడదాం? మిగిలిపోవటానికి ఇష్టపడండి. ఒక్కడిగా మిగిలిపోవటానికి ఇష్టపడండి. ఎందుకంటే ఇప్పుడు మందిరపు అనుభవంలోనికి నువ్వు రావాలి, నీవు ప్రార్థన అనుభవంలోనికి రావాలి, ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవాలకు రావాలి. నీ వలన వంశములు దీవించబడాలి. దీని కొరకు కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. వాక్యము అర్థమవుతే మన జీవితాలు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. అది వాక్యం అర్థం అవ్వాలి మన జీవితానికి.